హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? గోంగూర పచ్చడి చేస్తున్నానండి. ఎర్ర గోంగూర ఎండుమిరపకాయలు అయితే చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టుకున్నానండి. 1 స్పూన్ ఆయిల్ వేసాను. 1 స్పూన్ ధనియాలు అయితే వేస్తున్నాను. అలాగే 1 స్పూను జీలకర్ర కూడా. అలాగే నేను ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇలా సగానికి తుంపుకున్నాను అన్నమాట. ఈ ఎండుమిరపకాయలు కూడా దీనిలో వేసుకొని వేయించుకుందాం. ఆల్రెడీ కళాయి వేడిగా ఉంది. ఎండుమిర్చి తొందరగా వేగిపోతాయి, మాడకపోతే దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే పెట్టాను నేను. దోరగా వేయించుకుని ఇవి పక్కకి తీసేసి ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి గోంగూర అయితే ఉడికించుకుందాం. చూడండి, ఎండుమిర్చి అయితే వేగుతున్నాయి. 2 స్పూన్ల నువ్వులు అయితే వేస్తున్నానండి. గోంగూర పచ్చడిలో నువ్వులు వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ వేడికి ఇవి వేగిపోతాయండి. కళాయి వేడికి ఈ నువ్వులు అయితే వేగిపోతాయి. అలాగే దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఆ వేడికి చాలండి, అవి వేగిపోతాయి చక్కగా. ఇప్పుడు నేను ఒక 2 రెబ్బల కరివేపాకు అయితే వేస్తాను. స్టవ్ ఆఫ్ చేశానండి. ఈ కళాయి వేడికి ఈ నువ్వులు కరివేపాకు వేగిపోతున్నాయి అన్నమాట. ఇంతేనండి. ఇవి కొంచెం చల్లార్చుకొని పక్కకు పెట్టిద్దాం. మిక్సీ జార్లో వేసుకొని గోంగూర ఉడికించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకున్న గోంగూరని మనం దీనిలో వేసేసుకుందామండి. చక్కగా ఉడికించుకుందాం. ఇది 3 కట్టలు గోంగూర అండి. చూసారా, ఉడికితే ఎంతో అవదు. ఇది ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము ఎక్కువ ఎర్ర గోంగూరే తింటామండి, తెల్ల గోంగూర ఎక్కువగా తినము. కొంచెం ఉడికించుకుందాం, బాగా మెత్తగా ఉడికాక అప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. మూత పెడదాం. చూడండి, మిక్సీ జార్లో అయితే ఇవి చల్లార్చుకొని వేసాను. ఎండుమిర్చి ఇవన్నీ మనం వేయించుకునేవన్నీ. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, గోంగూర బాగా ఉడికిందండి. ఇది ఆ కారపొడిలో వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, కారపొడి అయితే ఇలా అయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నీ ఇప్పుడు దీనిలో గోంగూర వేసేసి చట్నీ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టుకున్నానండి. తాలింపు కోసం గోంగూర పచ్చడి తాలింపు చేద్దాం. ఇప్పుడు చూసారా, మిక్సీ పట్టాను ఇప్పుడే. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఆ పావుతోటి నాకు కొలతండి లెక్కే. దాంతో ఒక పావు ఆయిల్ వేస్తే 2 స్పూన్ల ఆయిల్ అవుతుందన్నమాట. అది లెక్క అన్నమాట. ఇప్పుడు తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే వేసేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు.
ఇదే కళాయిలో చేస్తున్నానండి, నేను కళాయి మార్చలేదు. ఇదే కళాయిలో అయితే చేసేస్తున్నాను. కొద్ది కరివేపాకు వేసుకుందామండి. అలాగే ఒక చిటికెడు పసుపు అయితే వేద్దాం, కొంచెం కలర్ కోసం. ఓకే అండి, తాలింపు అయితే అయిపోయింది. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ తగ్గించుకుని ఇప్పుడు పచ్చడి అయితే దీనిలో మనం వేసేసుకుందాం. గోంగూర పచ్చడి అస్సలు కొద్దిగా కూడా నీళ్ళు పోయకుండా చేయాలండి. ఇది నీళ్ళు పోస్తే పాడైపోద్ది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట ఉంచుకుంటే ఒక వారం రోజులైనా ఉంటుందండి గోంగూర పచ్చడి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఒక 2-3 రోజులు, 2 రోజులైనా బయట ఉంచుకోవచ్చు. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది అన్నమాట. అంతేనండి, గోంగూర పచ్చడి. ఎర్ర గోంగూరతో మాత్రం పచ్చడి చాలా బాగుంటుందండి, ఎందుకంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని నెయ్యి తినేవాళ్ళు నెయ్యి వేసుకొని తినండి, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకొని తినండి, పొట్టిగైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడు దీనిలో నేను ఒక గుప్పెడు ఉల్లిపాయలు ఇలా కొంచెం పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసి ఉల్లిపాయలు అయితే వేసానండి. ఎందుకంటే మనం అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తానండి. అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు మనకి ఉల్లిపాయలు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కమ్మగా సూపర్గా ఉంటుంది కదండి. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా అండి? ఈ గోంగూర పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? మంచి మంచి చాలా చాలా ఈజీ రెసిపీస్ నేను చేసి చూపిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయండి. ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.